ఆగూరు పట్టణంలో గల సుప్రసిద్ధాలయమైనటువంటి నవనాథసిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో రాంప్రియదాస్ మహారాజ్ వేసినటువంటి బాట అనుకూలంగా ఉన్నటువంటి ప్రకారంగా శివస్య ఉదయం రామ అనే సంకల్పంతో శ్రీరామనవమి అత్యంత వేడుకగా ఏ విధంగా అయితే అవుతుందో శ్రీరామనవమి కూడా అత్యంత వేడుక ప్రభావంగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క హృదయనామ సంవత్సరంలో 17వ తేదీ ఈ 4వ నెల 2024 ఈ రోజున అంటే బుధవారం రోజున శ్రీరామనవమిని పురస్కరించుకొని నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో హంగు ఆరుబాట్లతోని ఈ ఆలయం అంతా కూడా చక్కగా రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆలయంలో ఉన్నటువంటి ఆ యజ్ఞవాటిక ముందుకు సంబంధించిన యజ్ఞవాటిక రెడీ చేయడం, దానికి సంబంధించిన ఆలయంలో ఉన్నటువంటి మండపం షెడ్ దానికి సంబంధించినటువంటి తయారు చేసి ఆలయం ముందరంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ఆలయ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండాలి. శ్రీరామనవమికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా అందరికీ కూడా కావలసినటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి భావంతో ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీరామనవమి కళ్యాణంకు జరిగేటువంటి గద్దె ఏదైతే ఉందో షెడ్ కింద దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంత వేల మంది భక్తులు కూర్చునడానికని ఇక్కడ వరకు కూడా అక్కడ వరకు షెడ్ కింద నీడ వసతిలో ఉండి కూర్చునడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు అంటే మంగళవారం నాడు ఉదయం ప్రాతకాలమే 5 గంటల వరకల్లా ఈ యొక్క కళ్యాణానికి సీతారాముల కళ్యాణానికి పందిరి వేయడం జరుగుతుంది. ఈ పందిరి వేయడానికి మన ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి సర్వ సమాజ్ సంబంధించినటువంటి వారు, ఉత్సవ ఆలయ కమిటీ సంబంధించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆలయాల్లో జరిగేటువంటి వేసే పందిరికి అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అట్లాగే ఈ సంవత్సర కాలంలో వస్తున్నటువంటి ఈ శ్రీరామనవమికి పురస్కరించుకొని దాతలు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ఎప్పుడు కూడా మేమున్నాం, ఈ కార్యక్రమం ఎంత పెద్దటి కార్యక్రమం అయినా సరే మేము ముందునే నడిపిస్తామనే భావనతో ప్రతి సంవత్సరం కూడా కొంత లక్షల వరకు ఉండేటువంటి ఖర్చుని దాతల సహాయ సహకారాలతో అందరూ కూడా అందించి ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించి సిద్ధులగుట్ట ఉత్సవ ఆలయ కమిటీకి సహకరిస్తూ దాతల సముదాయంలో ఈ యొక్క ఆలయ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కళ్యాణానికి విచ్చేసేటువంటి ప్రతి భక్తులకు కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ఉండాలి. అంతేకాకుండా బుధవారం అంటే 17వ తారీఖు 4వ నెల 2024 స్వామివారికి పంచామృత అభిషేకాలతో ప్రాతకాల పూజా విధి సుప్రభాత సేవ ఉంటుంది. దాని తదనంతరం ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఉత్సవ విగ్రహాలకు చక్కటి వస్త్రాధారణ చేసి అలంకరణ ఉంటుంది. గురుగారైనటువంటి వేదాంతం గోపీకృష్ణ వారి బృందము చేత ఉదయం ప్రాతకాలమే సన్నాయి బాజా భజంతులతో పాటుగా ఈ ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలను ఆరుబయటగా ఊరేగింపు చేసి నమనాథులు స్నానం ఆచరించినటువంటి పురాతనమైనటువంటి ఆ జీవకోనేరు నుండి జలాన్ని తెచ్చి ఆ ఉత్సవ విగ్రహాలకు అభిషేక మంగళ స్నానం చేయించడం జరుగుతుంది. ఈ మంగళ స్నానానికి చేయించడానికి ప్రముఖంగా 2 జంటలు తీసుకుంటారు. ఆ 2 జంటలు కూడా ఉత్సవ ఆలయ కమిటీ సారథ్యంలోనే ఉంటాయి. మరి ఈ సంవత్సరం కూడా వేదాంత గోపీకృష్ణ అనేటువంటి గురువుగారి ఆధ్వర్యంలో వారి అర్చక బృందం చేత ఈ యొక్క రామ సీతా కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణం మంగళ స్నానంతో ప్రారంభమై బాజాభజంతులతో పాటుగా 9 గంటలకు మండపారాధనలో ఉండి యథావిధిగా స్వస్తి పుణ్యావచనం అట్లాగే కలుషం కన్యాదానం అని పెళ్లికి సంబంధించినటువంటి క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నము 11:52 వరకు వివాహం కళ్యాణము పూర్తి కాగా వచ్చేటువంటి భక్తులకు ఉత్సవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 9 గంటలకి అన్నదాన ప్రసాదం అందించడం జరుగుతుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులంతా కూడా అన్నప్రసాద వితరణలో పాల్గొనాలి. ఇంకా ఎవరైనా దాతలు కానీ సహాయ సహకారాలు అందించేటువంటి వారు కానీ ఎవరైనా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపేయాలని కోరుతున్నాం. అట్లాగే సంధ్యా సమయం అంటే శ్రీరామచంద్రుని యొక్క వివాహమైనటువంటి తదనంతరంగా డోలోత్సవం, దానితో పాటుగా పల్లకీ సేవ, ఉత్సవ విగ్రహాల యొక్క ఊరేగింపు సిద్ధులగుట్టలో ప్రత్యేకతగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే పొద్దున సమయం నుండి ఈ మధ్యాహ్నం సమయం సాయంత్రం సమయం రానటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవ ఊరేగింపు లోపల పాల్గొని ఆ అమ్మవారి యొక్క శోభయాత్రలు అంటే ఆ శివపార్వతుల కళ్యాణమైనటువంటి తర్వాత అప్పగింతలు ఉంటాయి. ఆ అప్పగింతల సమయంలో వేరే దూరం ప్రాంతాల వారైనా కానీ వచ్చి ఈ సాయంకాలము బాజా భజంతులతో భజన మండలితో హంగు పొంగులతో అన్నింటి విధంగా అతి ఉత్సాహంగా అతి వైభవంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంధ్యా సమయాన్ని వచ్చేటువంటి ఉత్సవ ఊరేగింపుతో పాటు అప్పగింతలకు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ సిద్ధలగుట్టలో జరిగేటువంటి కార్యక్రమాన్ని తిలకించి మీ జన్మ పునీతం చేసుకోండి. సదా సీతారామచంద్ర స్వామితో పాటు నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు శుభం. శ్రీరామనవమి కళ్యాణోత్సవ
ఉత్సవ కమిటీ సారథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొండని తీవ్రతలుగా దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి భక్తులకు టెంట్ వేయడమే కానీ, తాగునీటి వసతి కానీ, భోజనానికి సంబంధించిన సదుపాయం కానీ, కళ్యాణంలో వీక్షించడానికి సంబంధించినటువంటి స్క్రీన్స్ కానీ అన్నీ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి భక్తులు 9 గంటల వరకల్లా నీరు అన్నప్రసాదం అందించడానికి కూడా ఉత్సవ కమిటీ సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో మెల్ల మెల్ల అఖిల్ తీసుకో తీసుకో Hare
ध्रुवंत इंद्रश्च अघोरेभ्यो तघोरेभ्यो घोर घोरतरे द्वितीय परार्धे श्वेतवरः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे विरोदक्षिणदिग्भागे ईश्वरदेवता कृपा प्रसाद फलकी निमित्तेन पूजनं च अहं करिष्ये कोऽपि वा यस्मत् पार्वतीनाथं सभायाभ्यन्तरस्थितिः जाताय वै नमो नमः भवे भवे नाति भवे भोसुमां भोधवाय नमः ॐ राजाय राजाय प्रदयसायिने नमो भयं वै श्रवणाय कुर्महे समे
సారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భావం భవానీ సహితం నమామి హిరణ్యపాత్రముతో పూర్ణం దదాదే. అందరూ కూడా దూరం నుంచి దండం పెట్టుకోండి అమ్మ మంగళార్తిని. బోలో నవనాథ సిద్ధేశ్వర భగవానకి, సీతారామచంద్ర భగవానకి. బోలో అన్న సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి భక్తజనులందరూ కూడా ఒక 2 నిమిషాలు స్వాగతం పలుకుతూ ఇక్కడ ప్రతి సోమవారం బ్రహ్మాండంగా పల్లకి సేవ అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఇంటి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాలు పంచుకొని భోజనం చేసి క్రమబద్ధంగా అంటే ఒక లైన్ పత్రికతో ఎవరైతే ఇక్కడ పంట వేసే వాళ్ళంతా కూడా సేవ చేసే వాళ్ళే, వాళ్ళందరూ కూడా పిల్లలు యూత్ పిల్లలు ఉన్నటువంటి సమయాన్ని ఇక్కడ మాకు వెచ్చించి ఇక్కడ సేవ చేస్తున్నారు. దయచేసి ముఖ్యంగా మహిళలు లైన్ ప్రకారంగా ఎందుకంటే ఒక అందరూ ఎంత మేలకైనా 45 నిమిషాలనే భోజనం చేస్తారు. కాబట్టి మీరు ఒక పడక ఉత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుతున్నాం. ఈసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి
ఏర్పాట్లు ఇక్కడ మేము చేస్తా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు అక్కడ బయట కూడా అన్ని షెడ్యూల్ వేసే కార్యక్రమాలు. ఈ రోజు ఈ కొత్త షెడ్డు మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీరెడ్డి గారు ఉత్తర రాష్ట్రానికి షెడ్యూల్ నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ షెడ్యూల్లోనే ఈసారి సీతారామ కళ్యాణం ఉన్నది. కాబట్టి ఎదురుకి భక్తులందరూ కూడా ఇక్కడ తెలియజేయండి. అందరూ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయాన్నే ఇక్కడ 9 గంటలకి అన్నప్రసాద వితరణ కార్యక్రమము భోజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయాన్నే విచ్చేసి భోజనం చేసి కళ్యాణాన్ని కన్నుల పండుగ జరిగే విజయశంకర ఆ చేసి వాలంటీర్ గారిని మీరు మీ యొక్క విధానాన్ని ఇచ్చేసి రిసిప్ట్ పొందాల్సిందిగా కోరుతూ మరొకసారి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక హృదయపూర్వక కృతజ్ఞతలు లేదు. దయచేసి ఎందుకంటే ప్లేట్ అనేది ఇక్కడ ఇచ్చే ప్లేట్ అనేది మా టెంపుల్ కు మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా నేను ఇస్తాను తిన్న అనుకోవద్దు. ఖచ్చితంగా ప్లేట్ అనేది తినండి. ప్లేట్లు తిని ఒక్కొక్కరు ఉన్నప్పుడు ప్లేట్లని తినాలి. ఎందుకంటే ఇది వేరే దానికి యూజ్ చేయరు. ఓన్లీ ఇక్కడ తినడానికి మాత్రమే యూజ్ చేయదు.